ఖచ్చితంగా ఉంటదనుకో, కానీ ప్రతి ఇంట్లో జరిగేదే. అంటే ఆమె మొత్తము ఆమె హోదాలు, ఆమె పొలిటికల్ కెరియర్ మొత్తము వాళ్ళ ఫాదర్ ఇచ్చిన ఇదేనండి. సో ఇప్పుడు ఆమె ఇన్వాల్వ్డ్ లేదు, ఆమె ఫోన్ ట్యాపింగ్ గురించి ఆమె తెలియదు. ఇంకో ఏ ఫ్యామిలీ అంటే అందరూ కలిసి అందరూ హంసాత్ సాథే ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలలో ఆమెకి ఏ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇప్పుడు సడన్ గా బయటకు వచ్చేసింది, కొట్లాడేసింది, ఏడ్చేసింది, కౌన్సిల్ టైం వేస్ట్ చేసి ఏడ్చేసింది, ప్రైవేట్ లాండ్రీ పబ్లిక్ గా ఇచ్చేస్తూ అని చెప్పేసి. అవన్నీ ఓకే రచన గారు, మీరు అన్నవన్నీ ఓకే. బట్ నా పాయింట్ ఏంటంటే అవన్నీ నిజాలే అయినా కూడా ఇది కూడా నిజమే కదా. ఆమె చెప్తుంది ఫోన్ ట్యాప్ అయినమాట, అదొక్కటే కనుక మనం తీసుకుంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆమెనే ఎండార్స్ చేసింది కదా. ఆమెకి ఎందుకు రిప్లై ఇవ్వడం లేదు? అదే అంటున్నా, ఆమె ఎవరు? ఆమె విట్నెస్. ఆమె కూడా రేపు ఎంక్వైరీ ఇంట్రోగేషన్ కోసం పిలవండి. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కదా, మీ హస్బెండ్ ట్యాప్ చేసింది అంటున్నారు కదా, మీరు మీ హస్బెండ్ రాండి అని చెప్పేసి ఇంట్రోగేషన్ కి పిలవండి. కోర్టు డిసైడ్ చేసిందే నేను నమ్ముతానండి. కోర్టు క్రిమినల్ కేసులలో, ఇటువంటి కేసులలో బియాండ్ రీజనబుల్ డౌట్ డిసైడ్ చేయాలి. ఇక్కడ ఎవిడెన్స్ ఉంది అంటున్నారు, ప్యాకర్ అన్న కూడా ఉందన్నారు, నేను కూడా చూసినాను. నేను రికార్డ్ చూసినాను, ఎవిడెన్స్ కాదు. నేను కేస్ డైరీ స్టేట్మెంట్స్ అవి చూసినాను, అంటే లీగల్ డాక్యుమెంట్స్ చూసినాను. అందులో డేట్, టైమ్, సిచ్యువేషన్స్, ఏ బ్యాక్గ్రౌండ్ లో జరిగిందో అంతా ఉన్నది. సరే, విట్నెసెస్ ని పిలవండి, వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసేయండి. కవిత ఏడ్చింది, కౌన్సిల్ టైం వేస్ట్ చేసింది అని చెప్పేసి నేను కవిత చెప్పిందని నేనెందుకు నమ్ముతానండి? ఘర్ ఘర్ కి కహానీలా హంసాత్ సాథే ఉన్నప్పుడు అందరూ కొట్టుకుంటారు, కలిసి ఉంటారు, అదేంటి దొంగతనాలు కూడా కలిసి చేస్తారు. ఇక విడిపోయినప్పుడు అంతే కదా. మరి ఒకవేళ నిజంగా కాదు, నిజమే. ఎప్పుడు కూడా ఏదైనా ఒక దొంగతనమో లేకపోతే ఒక స్కామో లేకపోతే ఇంకొక ఇష్యూలోనో ఎవరు విట్నెస్ అవుతారు? అప్రూవర్ మీ లాయర్ల భాషలో అప్రూవర్ అని ఎవరు అంటారు? ఒక నేరంలోంచి బయటకు వచ్చి ఆ టీంలోంచో లేకపోతే ఆ ముఠాలోంచో బయటకు వచ్చి ఒప్పుకున్నవారు అప్రూవర్, రైట్? ఆ అప్రూవరు 164 ఇస్తే దానికి చాలా వాల్యూ ఉంటుంది కదా. నేను అనేది అదేనండి. ఆమె 164 మ్యాజిస్ట్రేట్ ముందుకు వచ్చి 164 ఇవ్వకపోవచ్చు, కానీ పబ్లిక్ డొమైన్లో ఆమె జరిగింది అని ఆమె అన్నది అని అంటే వీళ్ళు జరగలేదు అని ఆమెను కూడా ఖండించాలి కదా. మిమ్మల్ని ఖండిస్తారు, నన్ను ఖండిస్తారు, దయాకర్ని ఖండిస్తారు, లేదా ఇంకెవరినో ఖండిస్తారు, బట్ ఆమెకు మాత్రం సమాధానం చెప్పరు. దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్. నేను అదే అంటున్నా, ఎందుకు చెప్పాలి? ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ ద టైం. ఎందుకు చెప్పాలి? ఆమె మహిళ అని చెప్పేసి దాన్ని జెండర్ ని అబ్యూజ్ చేస్తూ బయటకు వచ్చి కౌన్సిల్ టైం వేస్ట్ చేసి ఏడ్చింది. బయట అందరు ముందట ఏడుస్తుంది. ఆమె రేప్ ఏం చేస్తుందో ఎవరికి తెలియదు, వి డోంట్ నో. కానీ వీళ్ళు దాన్ని వత్తాస్ ఎందుకు పలకాలి, లేకపోతే రిజెక్ట్ ఎందుకు చేయాలి? హౌ డస్ ఇట్ మ్యాటర్? రైట్. హౌ డస్ కవిత మ్యాటర్? యా, ఒక్క నిమిషము రచన గారు. దయాకర్ గారు, ఇప్పుడు దొంగలు అన్నారు, క్యాబినెట్లో వాళ్ళు వాటాలు పంచుకునే దాంట్లో గొడవలు అయ్యి మాకు